హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంబికా కిచెన్. వీడియో వచ్చేసి వడలండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఒక కప్పు రైస్ ఫ్లేవర్ అంటే బియ్య పిండి తీసుకొని హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. అలాగే సన్నగా తరిమిన ఆనియన్స్ వేసుకోవాలి, 2-3 ఆనియన్స్ అండి. అలాగే పచ్చిమిర్చి సన్నగా తరిమి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. కొన్ని వాటర్ వేసుకుంటూ మనం ఈవెన్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలండి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా గరిటె సహాయంతో ఇలా మనం చేతిలోనే వేసుకోవచ్చండి. నేనైతే గరిటెతో వేస్తున్నాను. ఇలా కొంచెం గారెలాగా వేసుకోవాలండి. బాగా వేసుకోకండి, అతుక్కపోతాయి. కొన్ని వేసుకుంటే సరిపోతాయి. అలా ఫ్రీగా ఉండాలి కాలడానికి. 2 వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఇలా ఆయిల్ వేసుకోవాలి. చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వర్షం పడుతుంటే వేడిగా తింటుంటే చాలా బాగుంటుందండి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.